మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానము మనందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మొట్టమొదటిగా గడిచిన వారం మొత్తం కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి మరి యొక్క శుభ ఆదివారాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికి కూడా చాలా శుభములు. చాలా ఈ యొక్క పరిశుద్ధ ఆదివారంలో అడ్వెంట్లోని 3వ ఆదివారం నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగాల్లో ఒక వాక్య భాగం మనం చదువుకొని ధ్యానంలోకి ప్రవేశిద్దాము. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో ఈ వాక్య భాగము రాయబడి ఉన్నది. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానంలోకి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, మా కొరకు ఇచ్చిన ఈ యొక్క వాక్య భాగాలను బట్టి వందనములు, స్తోత్రములయ్యా. ఈ వాక్య భాగాల్ని మేము ధ్యానం చేసుకోబోతున్నాం తండ్రి. నీ వాక్యమును మా పాదములకు దీపమును, మా త్రోకు వెలుడ నీ వాక్యమును మా పాదములకు దీపమును, మా త్రోకు వెలుగునై ఉన్నాయి ప్రభువా. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుతుంది ప్రభువా. అలాగనా నీ యొక్క ఆ ఉపదేశమును మా హృదయానికి సంతోషాన్ని కలుగజేస్తున్నాయి ప్రభువా. ఇవి నిర్మలమైనవి ప్రభా, మా కన్నులకు వెలిగించేవి ప్రభా. ఈ వాక్యాలు ప్రభు మేము ధ్యానం చేసుకుంటున్నాం తండ్రి. నీవే నీ యొక్క ఆత్మ చేత నడిపించు తండ్రి. దేవా, నేను కొడుతున్న నీ దాసుని, ఒట్టివాడిని, అయోగ్యుని, అపాత్రుని ప్రభా, నీ సిలువు చాటును మరుగు చేసుకొని ప్రభా, నీ బిడ్డలకి ఏ మాటలైతే అవసరమో ప్రభా ఆ మాటలు మాత్రమే దయచేయండి అయ్యా. నా జ్ఞానాన్ని, నా సొంత ఆలోచనలు మరుగు చేయండి ప్రభా. నీ బిడ్డలు ప్రభా తండ్రి ఎంతో ఆశతో నీ యొక్క వాక్యం వినడానికి వచ్చి ఉంటుండగా ప్రభా, నీ వాక్యం ద్వారా వారిని తృప్తిపరచండి వారిలో ఉన్న ఆత్మీయ జీవితంలో ఉన్న సమస్యల్ని, శోధనల్ని తండ్రి ఏదైతే ఆ లోటు ఉందో ఆ లోటుని నువ్వు ఎత్తి చూపించి ప్రభా సరి చేసుకోవడానికి, అలాగే హెచ్చరింపబడటానికి, బోధింపబడటానికి, నీ రాజ్యం వచ్చే వరకు ప్రభా నిరీక్షణ కలిగి ఉండే బిడ్డలకు ఉండటానికి ప్రభా నీ వాక్యాల ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడమని వేడుకొంచు ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఎవరైతే వింటున్నారో ప్రభా వారితో కూడా నువ్వు మాట్లాడమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ మా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారంలోగా ఉండటానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ చాలా శుభము. ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్దామా? దేవుని స్తోత్రము. దేవుని యొక్క వాక్య భాగంలో మనము చదువుకున్న వాక్య భాగమును కొరింథీయులకు రాసిన పత్రిక చదువుకుంటూ వచ్చాము. అలాగే సువార్త పాఠ్య భాగంలో మత్తయి సువార్త, పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త మనము చదువుకుంటూ వచ్చాము. ఈ యొక్క పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్తలో 11వ అధ్యాయంలో జరిగిన ఆ యొక్క విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని ముందుకి కొనసాగుతామండి. యేసుక్రీస్తు ప్రభువారు తన 12 మంది శిష్యులకి ఆజ్ఞాపించుట చాలిస్తూ వచ్చారు. కొన్ని విషయాలు తన యొక్క శిష్యులకి యేసుక్రీస్తు ప్రభువారు ప్రబోధిస్తూ వచ్చారు. అయితే ప్రబోధిస్తున్న సమయంలో జరిగిన విషయం ఏంటంటే బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని జైల్లో పెట్టేశారు. బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని ఏం చేశారు? జైల్లో పెట్టారు. ఎందుకు జైల్లో పెట్టారు అని అంటే ఆయన దేవుని యొక్క కార్యాలని ప్రచురపరుస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఖండిస్తూ మాట్లాడుతూ వచ్చాడు. ఏం మాట్లాడుతూ వచ్చాడు? పరిసయ్యుల శాస్త్రులకి సర్పసంతానం అని అంటూ వచ్చాడు. ఎవరినైనా ఖండించారు, తప్పు ఉన్నదాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేశారు, ఊరుకుంటారా? ఊరుకోరు. అయితే బాప్తిస్మ ఇచ్చి యోహాన్ అన్నాడు, సర్పసంతానమా, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరన ఉంచబడి ఉన్నది, మీరు మారు మనసు తగిన ఫలము ఫలించుడి అన్నాడు. లేని ఎడల ఏమవుతుంది? నరికివేయబడును, అగ్నిలో పారవేయబడును. మరి మాటలంటే ఎవరు ఊరుకుంటారా? ఇప్పుడు అల్లా కూడా ఉన్నది ఏంటంటే ట్రెండ్ ఏంటంటే అన్నీ కూడా లైక్ చేయాలి, అన్నీ కూడా లైక్ చేయాలన్నమాట. లైక్ చేసి అది తప్పైనా రైట్ అయినా కూడా లైక్ చేయాలి. అది కరెక్ట్ కావచ్చు, లేకపోతే తప్పు కావచ్చు, కానీ తప్పుని తప్పుగానే ఎంచకూడదు. అయితే పరిసయ్యులు శాస్త్రుల్ని బాప్తిస్మ ఇచ్చి యోహాను తప్పుగా ఎంచుతూ వచ్చాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? రక్షరేకులు ధరిస్తున్నారు, చాలా గంభీరంగా కనిపిస్తున్నారు. ఏది? మేము దేవుని బిడ్డలము అన్నట్లు కనిపిస్తున్నారు. కానీ
దేవుని యొక్క మాటలను అనుసరించే వారిగా లేరు. అందుకనే మారు మనసుకు తగిన ఫలం మీరు ఫలించండి. ఫలించకపోతే గొడ్డలి చెట్ల వేరన ఉంచబడి ఉన్నది, ఇది నరికివేయబడుతుంది, మీరందరూ కూడా నరికివేయబడతారు ఈ సర్ప సంతానమా అని అన్నారు. అనగానే వీళ్ళకి బాగా కోపం వచ్చేసింది. వీళ్ళు ఏం చేశారు, ఇక రోమా అధికారులతో వారితో మాట్లాడి ఏం చేశారు, బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని తీసుకెళ్లి చెరసాలలో వేశారు. చెరసాలలో వేసిన తర్వాత బాప్తిస్మ ఇచ్చి యోహానుకి యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న క్రియలు తెలిసినాయా? తెలియట్లా. అయితే ఆయనకి ముందు, యేసయ్యకు ముందు మార్గం సరళం చేస్తూ వచ్చాడు. పాత నిబంధన ప్రాఫెసీని ఫుల్ఫిల్ చేస్తూ వచ్చాడు, మార్గం సరళం చేస్తూ వచ్చాడు. నా వెనక వచ్చుతున్నాడు నాకంటే పాత్రుడు, గొప్పవాడు, ఆయన కాలి యొక్క చెప్పుల వారు విప్పుటకు కూడా నేను పాత్రుడిని కాను అని చెప్పేసి, ఆయన హెచ్చవలసింది నేను తగ్గవలసింది అని చెప్పేసి బాప్తిస్మ ఇచ్చి యోహాను తగ్గుతూ వచ్చాడు. అంతేకాకుండా ఆయన అడుగుతూ వచ్చాడు, నువ్వెవరు చెప్పు, ఏలియావా, మోషేవా, ప్రవక్తవా, నువ్వు మెస్సియావా, ఎవరు చెప్పారంటే లేదయ్యా, నేను ఎలియాను కాదు, మెస్సియాను కాదు, ఆయన యొక్క త్రోవ సరళం చేసే వ్యక్తిని మాత్రమే. అయితే ఆయన వస్తున్నాడు, నా వెనక ఆయన వస్తున్నాడు. నేనేమో మీకు నీటితో బాప్తిస్మ ఇచ్చాను, వెనక వస్తున్నా, నా వెనక వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు దేంట్లో ఇస్తాడు బాప్తిస్మ? అగ్నితో మిమ్మల్ని బాప్తిస్మ ఇస్తాడు. అంటే అది పరిశుద్ధపరచడం కానీ పనిష్మెంట్ కానీ కావచ్చు, అగ్నిలో బాప్తిస్మ ఇస్తాడని ఈ మాటలు చెప్తూ ఉన్న తర్వాత ఆయన అరెస్ట్ కాబట్టడం జరిగింది. ఆయన అరెస్ట్ కాబట్టిన తర్వాత ఈ యోహాను, బాప్తిస్మ ఇచ్చి యోహాను కొంతకాలం పరిచయం చేస్తూ వచ్చాడు కదా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే 6 నెలల ముందు నుంచి ఈయన పరిచయం చేస్తూ ఉన్నాడు. మరి కొంతమంది శిష్యులు ఉంటారా లేదా? ఒక దేవుని ఒక నాయకుడు అంటే నాయకుడిని వెంబడించే వాళ్ళు ఉంటారు. అయితే బాప్తిస్మ ఇచ్చి యోహానుకి శిష్యులు ఉన్నారు. బాప్తిస్మ ఇచ్చి యోహానేమో జైల్లో ఉండి ఏమన్నా అంటే, మేము యేసు ప్రభు దగ్గరికి కొంతమంది పంపించాడు, కొంతమంది తన శిష్యుల్ని పంపించాడు. అయ్యా, మేము రాబో మెస్సయ్యా నువ్వా, లేకపోతే మేము వేరే ఒకరి కోసం ఎదురు చూడాలా అని చెప్పి యేసు ప్రభు వారి దగ్గర పంపిస్తే, అప్పుడు యేసు ప్రభు వారితో శిష్యులు అడుగుతూ వచ్చారు, అయ్యా రాబోవాడు నువ్వేనా, లేకపోతే మేము వేరే ఒకరి కోసం ఎదురు చూడాలని యోహాను, మా యొక్క గురువు గారైన యోహాను పంపించాడండి అని చెప్పానంటే, మీరేమి చూస్తున్నారు, ఇదిగో గుడ్డివారు చూపు పొందుతున్నారు, విన్న వాటిని కన్న వాటిని మీరు వెళ్ళి యోహానికి తెలియజేయండి. ఏం జరుగుతుంది ఇక్కడ, నా ద్వారా ఏం జరుగుతుంది అంటే, యేసు ప్రభు వారి ద్వారా ఏం జరుగుతుంది అంటే, గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు బాగుపడుతున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, పేదలకు సువార్త ప్రకటించబడుతుంది. ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి కదా. మరి ఎన్ని చూస్తున్నారు కదా మీరు. ఎన్ని చూసిన సంగతులు వెళ్ళి యోహానుకి చెప్పండి. ఇదిగో మీరు ఎవరిని వెతకడానికి వెళ్తున్నారు, మీరు అరణ్యంలో రాజ వస్త్రాలు ధరించుకున్న వాళ్ళని, లేదంటే సన్నపు వస్త్రాలను ధరించుకున్న వాళ్ళని వెతకగలుగుతారా? అయితే ఆ సన్నపు నార వస్త్రాలు, లేదంటే మంచి వస్త్రాలు ధరించే వాళ్ళు రాజగృహాల్లో ఉంటారు అని చెప్పేసి యేసు ప్రభు వారు అంటారు. మీరు ప్రవక్తంగా ఎంచుతున్నారు, ప్రవక్త కంటే గొప్పవాడిని నేను ఇక్కడ ఉన్నా అని చెప్పేసి తెలియపరుస్తూ బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించి ఒక సాక్ష్యం చెప్తాడు. బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక సాక్ష్యం, ఒక టెస్టిమోనీ ఇస్తాడు. ఏమని టెస్టిమోనీ ఇస్తాడు? చదవండి, అక్కడ ఆ వచనం చదువుతున్నారు, వినండి జాగ్రత్తగా. 10వ వచనంలో, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను అని యేసుక్రీస్తు ప్రభువారు ఒక సాక్ష్యము ఎవరి గురించి ఇస్తూ వచ్చారు? యోహాను గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చారు. ఇదిగో నా ముందు నడిపించబడిన దూత ఇతడే. యెషయా ద్వారా చెప్పబడిన ప్రవచనం కూడా ఈ యోహాను ద్వారా నెరవేర్చబడుతుంది. యోహాను ఎలాంటి వాడు? నాకంటే ముందుగా నడుస్తూ మార్గంని సరళం చేసే వ్యక్తి అని చెప్పేసి ఇక్కడ రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం కొంచెం ముందుకు వెళ్తే, బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించి యేసు ప్రభు వారు ఎంత అద్భుతమైన సాక్ష్యమో చెప్తున్నారో వినండి. ఇక్కడ సాక్ష్యము అనే దాన్ని గుర్తుపెట్టుకుంటాం, సాక్ష్యం. అట్లాగే ఇంకో విషయం కూడా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 5వ వచనంలో ఈ సందర్భం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ
అపోస్తలైన పౌలు గారు ఏమన్నాడంటే సమయం రాక మునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి, ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగునది. ఇక్కడ ఒక సందర్భం జరిగింది. కొరింథీయులకు రాసిన పత్రిక. ఈ కొరింథీ అనే ప్రాంతం ఎక్కడుందనంటే, కొరింథీ అనే ప్రాంతం ఎక్కడుందంటే గ్రీస్ దేశంలో ఉంది. కొరింథీ కానీ, తెస్సలోనికా కానీ, ఇంకా అకయా కానీ, ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలన్నీ కూడా ఏథెన్స్ కూడా గ్రీసులోనే ఉంది. ఇవన్నీ ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి పౌలు గారు పత్రికలు రాస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ కొన్ని సంఘాలను స్థాపించాడు. సంఘాలు స్థాపించబడిన సంఘాలని మరలా తిరిగి వెళ్ళి వాళ్ళని ఏం చేస్తూ వచ్చాడు, ప్రోత్సహిస్తూ వచ్చాడు, వాళ్ళని ఆత్మీయంగా బలపరుస్తూ వచ్చాడు. అయితే ఈ కొరింథీ సంఘం అనేది చాలా చాలా ఫేమస్ టౌన్. ఇది టౌన్ కూడా అంటానికి వీల్లేదు, కాస్మోపాలిటన్ సిటీ అంటారు. కాస్మోపాలిటన్ సిటీ అని అంటే మెట్రోపాలిటన్ సిటీ ఉంది, కాస్మోపాలిటన్ సిటీ ఉంది. అవునా విజయ్? కాస్మోపాలిటన్ సిటీ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. కాస్మోపాలిటన్ సిటీయా కాదా? కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్. మన భారతదేశంలో కాస్మోపాలిటన్ సిటీస్ ఉన్నాయి. కాస్మోపాలిటన్ సిటీ అని అంటే ఏంటంటే ప్రపంచంలో ఎవరైనా వచ్చి అక్కడ నివసించవచ్చు. అది యోగ్యంగా ఉండిద్ది అనమాట, అది అనుకూలంగా ఉండిద్ది. వేరే ఇతర దేశస్తులు వచ్చి మన దగ్గర ఉండగలుగుతారా? విజయవాడ ప్రాంతాల్లో కూడా ఉండలేరు అనమాట. వాళ్ళకి ఆ విధమైన అనుకూలతలు ఉండవు. అంటే వాళ్ళ యొక్క కరెన్సీ మార్చడానికి అవకాశం ఉండిద్దా? వాళ్ళు డాలర్స్ తీసుకుని వస్తారు. దగ్గరలో ఎక్కడ మార్చగలుగుతారు? విజయవాడలో మార్చడానికి అవకాశం ఉండిద్దా? అదే కానీ హైదరాబాద్లో అయితే ఫారెన్ కరెన్సీ కన్వర్ట్ చేసుకోవడానికి అక్కడ చాలా బ్యాంక్స్ ఉంటాయి అన్నమాట. అలాగే బాంబేలో ఉంటాయి, కలకట్టాలో ఉంటాయి, మెడ్రాస్లో ఉంటుంది, న్యూఢిల్లీలో ఉంటుంది, బెంగళూరులో ఉంటుంది. ఆల్ దీస్ సిటీస్ ఆర్ కాస్మోపాలిటన్ సిటీస్. ఈ సిటీస్ కాస్మోపాలిటన్ సిటీ. జస్ట్ లైక్ యాజ్ దీస్ సిటీస్, కొరింథీ సంఘం కూడా కాస్మోపాలిటన్ సిటీ. ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరైనా, ఎందుకు అని అంటే మీరు ఒకటి గమనించండి, అలెగ్జాండర్ ది గ్రేట్ ఈ గ్రీస్ దేశాన్ని, గ్రీస్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తూ వచ్చాడు. స్థాపించి ఆ అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచం మొత్తానికి కొన్ని విధానాలు వాళ్ళు ఒక కల్చర్ని ఏర్పాటు చేస్తూ వచ్చారు. దాన్ని హెల్లెనిస్టిక్ కల్చర్ అంటారు. అలాగే రోమన్ కల్చర్ ఉంది, హెల్లెనిస్టిక్ కల్చర్ ఉంది. రోమన్ కల్చర్ మనకు కూడా అబ్బింది. అదేదో మీరు చెప్పగలుగుతారా? రోమన్ కల్చర్ మనకు కూడా కొంత అబ్బింది. ఏంటిది అది? కొంత కల్చర్ కాకపోయినా వాళ్ళకి సంబంధించిన కొన్ని మనకి అబ్బినాయి. ఏంటి? చదువుకున్న వాళ్ళు కరెక్ట్గా చెప్పచ్చు. రోమన్ అంకెల్ అని ఇప్పుడు కూడా ఉన్నాయి కదా. ఎందుకు రోమన్ అంకెల్ ఎందుకు వాడాల్సి వస్తుంది? ఆ కల్చర్ ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలేడు. రోమక సామ్రాజ్యం, రోమక చక్రవర్తులు ప్రపంచాన్ని ఏలేరు. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు హయాంలో కూడా రోమా సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏళ్తుంది. దానికి ముందు ఏలింది ఎవరు? అలెగ్జాండర్ ది గ్రేట్ ఏలాడు, ప్రపంచాన్ని ఏలాడు కదా. గ్రీకు భాషలో కొన్ని మన పదాలు ఇప్పుడు కూడా కొన్ని ఉపయోగించుకుంటూ ఉంటాయి. ఏంటి? ఆల్ఫా ఒమేగా, ఆల్ఫా బుక్ సెంటర్ అని అంటూ ఉంటారు. ఒమేగా వాచ్ కంపెనీ అట్లా కొన్ని ఉన్నాయా లేదా? మరి ఆ యొక్క పదాలు ఇప్పుడు కూడా ఉపయోగిస్తున్నాము అని అంటే అది ఆ కల్చరే కదా. అట్లా అలాంటి కల్చర్ ఏర్పాటైంది. కాబట్టి ఆ యొక్క దేశంలో ఉన్నదే కొరింథీ పట్టణము. ఈ కొరింథీ సంఘము చాలా చాలా పాపులర్ సంఘం. అన్నిటికీ పాపులరే. సిన్స్కి పాపులరే. చాలా ఇందులో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే విభేదాలు ఉన్నాయట. ఇందులో విభేదాలు ఉన్నాయంట. క్లాసిఫికేషన్స్ కానీ, డైవర్షన్స్ కానీ, ఇలాంటి కొన్ని డివిజన్స్ ఉన్నాయి అన్నమాట. ఈ డివిజన్స్ ఏం డివిజన్స్ ఉన్నాయి అనేది తర్వాత చెప్తాం. డివిజన్స్ ఉన్నాయి, ఇంకా అందకుండా జారత్వం ఉంది, అపవిత్రత ఉంది, భయంకరమైన పాపాలు ఉన్నాయి అన్నమాట. ఈ కొరింథీ పత్రికలు మొత్తం చదువుతూ ఉంటే ఐడల్ వర్షిప్ భయంకరంగా ఉంది. విగ్రహారాధన సంబంధించిన తినటం గురించి, వీటన్నిటి గురించి పౌలు గారు పత్రిక రాయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు అవసరం వచ్చిందంటే ఇక్కడ ఈ సంఘస్థులు ఉన్న సంఘంలో ఉన్న స్థితి బట్టి, ఇందులో ఈ సంఘంలో ఉన్న పరిస్థితులు ఒక వ్యక్తి వచ్చి పౌలు గారికి తెలియజేస్తాడు. ఈ సంఘంలో ఉన్న జరుగుతున్న పరిస్థితుల్ని పౌలు గారికి ఒక వ్యక్తి వచ్చి తెలియజేస్తాడు. మొదటి అధ్యాయంలో చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో
10వ వచనంలో గమనించండి. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలెనని, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొంచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయ ఇంటి వారి వలన మాకు తెలియవచ్చింది. చాలమ్మా. ఎవరి ద్వారా తెలియవచ్చింది మీకు అర్థమైందా? ఇప్పుడు మీలో ఏమున్నట్టు ఈ కొరింథీ సంఘంలో కక్షలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి. ఇది ఎవరి ద్వారా నాకు తెలిసి వచ్చింది? క్లోయ ఇంటి వారి వలన, క్లోయాస్ అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు. అతని ద్వారా మాకు విషయము తెలిసింది. మీలో కక్షలు, కార్పణ్యాలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా ఇక్కడున్న ఇంకొక విషయం కూడా మనం గమనిద్దాం. ఇది కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో గమనిస్తే 3వ వచనం గమనించండి. 3వ అధ్యాయం 3వ వచనం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషు రీతిగా నడుచుకుని వారు కారా అని చెప్పి రాయబడింది. ఎట్లా ఉన్నారంటే వీళ్ళు అసూయలు కలహాలతో ఉన్నారట, కక్షలతో అసూయలతో కలహాలతో ఉన్నారట. ఇంకంతేకాకుండా వీళ్ళు ఎట్లా ఉన్నారంటే దానికి ముందు వచ్చిన 1-2 వచనాలు చూస్తే వీళ్ళు ఆత్మ సంబంధమైన మనుషులతో నేను మాట్లాడినట్టు మాట్లాడలేకపోతున్నాను మీతో అని అంటున్నాడు. చూడండి, మొదటి వచనం, సహోదరులారా మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అని, క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చెను అని చెప్పేసి. అలాంటి వాళ్ళు మీరేనంటే మీరు ఆత్మీయంగా ఎదగట్లేదు. మీరు ఏ విధంగా ఉన్నారు? మీరు ఇంకా శరీర సంబంధంగానే ఉన్నారు కానీ ఆత్మ సంబంధంగా లేరు. మీరు ఎట్లా ఉన్నారంటే ఇంకా చిన్నపిల్లలానే ఉన్నారు. శరీర సంబంధికుల్లాగా ఉన్నారు, చిన్నపిల్లలాగా ఉన్నారు. దాని తర్వాత వచ్చి 2వ వచనం గమనిస్తే, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచింది కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనమై ఉన్నారు కారా. అంటే ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అందరూ ఆయనకి అందింది, పౌలు గారికి అందింది. పౌలు గారికి అందితే మీరు ఎలా ఉన్నారు అని అంటే మీరు ఎదగట్లేదు, మీరు ఎదిగే స్థితిలో లేరు. చిన్న పిల్లలైనా ఉన్నారు, శరీర సంబంధికులుగా ఉన్నారు. నేను ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడితే మీకేమర్థం అవుతుంది? బైబిల్ గ్రంథంలో ఇక్కడే రాయబడి ఉంది. పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ 2వ అధ్యాయంలో గమనిస్తే 13వ వచనము 14 చూద్దాం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ప్రియమైన సంఘం గమనించండి, కొరింథీ సంఘం అనట. కొరింథీ సంఘంతో ఆత్మ సంబంధమైన మాటలు చెప్తుంటే అర్థం కాదట. ఆత్మ సంబంధమైన మాటలు చెప్తుంటే అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రకృతి సంబంధమైన వాటి విషయంలోనే ఆలోచన చేస్తాడు. ఆత్మ సంబంధమైన వాటి విషయంలోనే ఆలోచన చేస్తాడు. అప్పుడేమవుతుందంటే ఈ ప్రకృతి సంబంధికి ఆత్మ సంబంధమైన మాటలు చెప్తే వాడికి వెర్రితనంగా ఉండిద్దట. మీరు గమనిస్తారో లేదో, మనం వెళ్ళి ఈ మాటలో నేను సహజంగా ఎక్కువగా ఈ యూట్యూబ్లో పెట్టింది ఎక్కువ మంది చూడకుండా ఉంటే బాగుండు అనుకుంటాం. అదేంటి అట్లా అంటారంటే మన సంఘంలో మన సంఘ పరిస్థితులు బట్టి నేను చెప్తూ ఉంటాను. అది యూట్యూబ్లో అంటే మనకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవుని బిడ్డలో వాళ్ళకి మరి ఇది ఒక మాధ్యమం మనం ఉపయోగించుకోవాలి కాబట్టి ఉపయోగించుకుంటున్నాం. అయితే ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే వేరే వాళ్ళు చూస్తారు. పాస్టర్ గారు వాళ్ళు కూడా చాలామంది సేవకులు వాళ్ళ సంఘంలో ఉన్న పరిస్థితుల రీత్యా వాడి బోధ చేస్తూ ఉంటారు. ఇది యూట్యూబ్ మాధ్యమంలోకి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది ప్రకృతి సంబంధికులు ఏం చేస్తారంటే దాన్ని వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి వ్యంగ్యంగా ఉండి, చూసారా పబ్లిక్లో వ్యంగ్యంగా ఉండేది, వాళ్ళు ప్రకృతి సంబంధికులు వెరితనంగా ఉండిద్దని అన్నాడు కదా ఇక్కడ. అంత మట్టిగా తీసుకొని దాన్ని ఏం చేస్తారు, వ్యంగ్యంగా వక్రీకరిస్తూ ఉంటారు. ఆ పాస్టర్ గారు వాళ్ళని, దేవుని సేవకుల్ని వ్యతిరేకిస్తా వాళ్ళ వెరితనంగా చూస్తూ ఉంటారు. మరి పౌలు గారు ఏమంటున్నది కరెక్టేనా కాదా? ఈ కొరింథీ సంఘస్థులు అన్నట, మీకు నేను ఆహారం పెట్టే పరిస్థితుల్లో మీరు లేరు, నేను మీకు పాలే తగిని
నేను ఫస్ట్ పాలతో పెంచే నేను. అయితే అన్నంతో పెంచుదాం అనుకునే సమయానికి మీకు ఏ పరిస్థితిలో ఉన్నారు? మీరు అన్నం తినే పరిస్థితిలో లేరు, పాలు తాగే పరిస్థితిలోనే ఉన్నారు. ఎందుకంటే మీరు అసూయలు ఉంటున్నాయి, కక్షలు ఉంటున్నాయి. అంతేకాకుండా ఇంకొక భయంకరమైన పరిస్థితి కూడా ఉందంట. ఇందులోనే కొరింథీ సంఘంలో ఉన్న డివిజన్స్ ఉన్నాయి అనంట. ఒకడు ఏమంటాడంటే కొరింథీ సంఘంలో నేను పౌలు వాడిని అని అంటాడట, నేను పౌలు అంట, ఇంకొకడు అపోలో వాడిని అని అంటాడట, ఇంకొకటి కేఫా వాడిని అంటాడట. ఇక్కడ క్రీస్తు విభజింపబడ్డాడా అని అంటాడు. చూడండి 1 అధ్యాయంలో 12వ వచనం గమనించండి. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకుంటున్నారన్న తాత్పర్యము. నాకు అర్థమైంది ఏంటంటే మీలో ఏమంటారంటే ఒకడేమో క్రీస్తు వాడన్నాడు, ఒకడు అపోలో వాడన్నాడు, ఒకడు కేఫా వాడిని అంటాడు, ఒకడేమో పౌలు వాడినాడు అంటాడు. ఏంటి తర్వాత వచ్చిన అంటాడు చూడండి 13. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువేయబడిన పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందిదిరా? చాలండి. ఇక్కడ ఏమంటాడు చూడండి, పౌలు గారు తను ఎంతగానో తగ్గించుకున్నాడు. పౌలు గారి యొక్క జీవిత ఆద్యంతము ఆయన దేనికోసం ప్రాకులాడంటే కేవలం దేవుడు మాత్రమే మహింపరచబడాలి. వాస్తవానికి పౌలు గారి జట్టు ఉంది. ఇక్కడ 4 జట్లు కనిపిస్తున్నాయి. క్రీస్తు జట్టు కనిపిస్తుంది, పౌలు గారి జట్టు, అలాగే కేఫా జట్టు, అలాగే ఇంకొకళ్ళు ఎవరు అపోలో జట్టు. ఒక్కొక్కళ్ళుగా విభజింపడ్డారు. ఒక్కొక్కళ్ళు వచ్చి ఏమన్నారంటే వాళ్ళేమో పౌలు గ్రూప్ వాళ్ళు అండి, ఒకళ్ళేమో కేఫా గ్రూప్ వాళ్ళు, వీళ్ళు కేఫా గ్రూప్ వాళ్ళు అండి, వీళ్ళు క్రీస్తు గ్రూప్ వాళ్ళు అండి, వీళ్ళేమో అపోలో గ్రూప్ వాళ్ళు అండి అని అంటారు. ఏంటి క్రీస్తు ప్రభు వారు సిలువేయబడి మీకోసం సిలువేయబడ్డా, నేను సిలువేయబడ్డానా అని చెప్పేసి తను అనుసరించే గ్రూప్ ఉండేది కదా, వాళ్ళతో అంటున్నాడు. ఏమన్నాడు? ఈ కొరింథీ సంఘంలో తను అనుసరించేవాళ్ళు. ఏంటి పౌలు దేవుడు క్రీస్తు విభజింపబడ్డా? పడలేదు కదా. నేను మీకోసం సిలువేయబడ్డానా? నేను కాదు, సిలువేయబడింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. మీరు యేసుక్రీస్తుని ఫాలోవర్స్ ఉండాలి కానీ నన్ను ఫాలో అయ్యేవారుగా మీరు ఉండకూడదు. మీలో ఇలాంటి భేదాలు ఉండకూడదని చెప్పేసి సంఘాన్ని సరిచేస్తూ ఉంటున్నారు. అంతేకాకుండా మీరు ప్రకృతి సంబంధికులుగా ఉంటున్నారు, మీరు శరీర సంబంధికులుగా ఉంటున్నారు, మీరు చిన్న పిల్లలానే ఉంటున్నారు, ఆత్మ సంబంధమైన బిడ్డలుగా మీరు ఉండట్లేదు అని చెప్పేసి ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత అప్పుడు 4వ అధ్యాయంలో మనకి ఇవ్వబడిన వాక్యంలో ఏమంటాడంటే, ఇక్కడ కొంతమంది ఏం చేశారంటే, కొంతమంది 3వ అధ్యాయము చివరిలో చూడండి 21వ వచనం గమనించండి. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు, సమస్తమును మీవి, పౌలైనను అపోలైనను కేఫాయనను లోకమైనను మరణమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతం ఉన్నమైనను రాబో ఉన్నమైనను సమస్తమును మీవే, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. ఇప్పుడు ఇక్కడ అంటాడు, కన్క్లూడ్ చేస్తున్నాడు. ఏమని కన్క్లూడ్ చేస్తున్నారంటే మీరందరూ కూడా ఏంటంటే ఎవరు కూడా మనుషుని యందు అతిశయపడకూడదు, మనుషుల్ని బట్టి మీరు అతిశయించకూడదు. నేను పౌలు వాడినయ్యా ఏంటనుకున్నా, నేను పౌలు గారి దగ్గర ట్రైనింగ్ అయ్యి వచ్చాను. నేను ఇంకోళ్ళు అంటారు నేను కేఫా దగ్గర, నేను అసలు యేసు ప్రభు వారు తాళాలు ఇచ్చాడు చూసారా, ఆయన దగ్గర నేను ట్రైనింగ్ అయ్యి వచ్చాను. నేను మా నాయకుడు ఎవరు తెలుసా, నేల మీద నడిచాడు అని చెప్పేసి ఎవరు అన్నారు? కేఫా వాళ్ళు పీటర్ని అనుసరించిన వాళ్ళు అన్నారు. కేఫా అంటే ఎవరు? కేఫా అంటే ఎవరు? యేసు ప్రభు వారు పేరు పెట్టారండి కేఫా. ఇక్కడ కేఫా అన్న సందర్భం ఎవరో గుర్తుందా? పేతుర్ని పీటర్ అని ఇంగ్లీష్లో అని అంటారు. యేసు ప్రభు వారు ఏం చేశారంటే పేతురుకి పేరు పెట్టాడు. కేఫా అనబడతావు నువ్వు. కేఫా అంటే రాయ, పెట్రోస్ అనే ఒక పదం నుంచి వచ్చింది అనమాట. రాయి. కొంతమంది మీరు గమనిస్తే ఆర్సీఎం సంఘంలో రాయప్ప అని పేరు పెట్టుకుంటారు. ఎందుకు పేరు పెట్టుకుంటారు వాళ్ళు? ఈ పేతురు యొక్క పర్యాయ పదము రాయప్ప కాబట్టి ఆ పేరు పెట్టుకుంటారు అనమాట. మా మరియమ్మని మేరీ అని కూడా అనొచ్చు అనమాట. అలాగే ఈ పేరు కూడా పర్యాయ పదం అనమాట, ఇంకొక భాషలో ఆ పదం. అందుకని అయితే కేఫా వాళ్ళు ఏమంటారు? వచ్చి కాలు ఎగరేస్తున్నారు. ఏమని ఎగరేస్తున్నారు? మేము యేసు ప్రభు వారితో పాటు వెంబడించబడిన వాళ్ళము. మేము ఎవరైతే నీళ్ళ మీద నడిచాడో, యేసు ప్రభు వారి తర్వాత నీళ్ళ మీద నడిచిన వాళ్ళు ఎవరు లేరు, ఆయన అనుచరులు మేము అని అంటున్నాడు. అపోలో అని ఒక అతను ఉన్నాడు, ధర్మశాస్త్రం యందు ప్రావీణ్యం కలిగిన వాడు. వాళ్ళు వచ్చి అంటున్నారు, ఏమంటున్నారంటే మేము ధర్మశాస్త్రం యందు ప్రావీణ్యత మీ నాయకులకు ఉందా? పేతురు గారికి ఉందా? ఏం చదువుకున్నాడు అయ్యా?
ఏం చదువుకున్నాడు? చేపలు పట్టుకునేవాడు. మా అపోలో ఉన్నాడు చూసారా, ధర్మశాస్త్రం ప్రావీణ్యం కలిగినవాడు. పౌలు గారు ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు ఆయన. మా అపోలో అయితే మొత్తం ప్రావీణ్యం కలిగిన కొంతమంది, కొంతమంది అయితే యథార్థ స్థానంలోనే ఉన్నారు. ఏమంటారంటే మేము క్రీస్తువారం అయ్యా, క్రీస్తువారం మీరు మా దగ్గరికి వద్దు అన్నట్టుగా ఎవరిని పౌలు వారిని, కేఫా వారిని, అపోలో వారిని అంటున్నారు. అంటే ఇక్కడ డివిజన్స్ ఏర్పడిపోయినాయి. అందరిని అనుసరించాల్సింది ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించాలి. అయితే వీళ్ళు ఒక్కొక్కరుగా డివైడ్ అవుతూ వచ్చారు, డివిజన్స్గా, గ్రూపులుగా విభాజింపబడతా ఉంటారు. వీళ్ళందరూ కూడా క్రీస్తు వారే, క్రీస్తు దేవుని వారు. కాబట్టి మనం ఏ మనిషి యందు అతిశయపడకూడదు. మీరు పౌలు అయినా నా యందు అతిశయపడతారా? నా యందు అతిశయపడద్దు. అలాగే కేఫా యందు అతిశయపడతారా? నో. అపోలో యందు అతిశయపడతారా? నో. ఎవరి యందు అతిశయపడాలి? అతిశయించువాడు ప్రభువుని బట్టి అతిశయించాలని చెప్పేసి పాత నిబంధన గ్రంథంలో రాయబడుతూ ఉందండి. ఇర్మియా గ్రంథంలో చూడండి, 9వ అధ్యాయము 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెను అనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియమైన సంగమా, ఇక్కడ ఏమంటాడంటే, ఏమని చెప్తున్నాడంటే, అతిశయించేవాడు ఎవరిని బట్టి అతిశయించాలంటే ఏ ఒక్క సంఘాన్ని బట్టి, ఏ ఒక్క నాయకుడిని బట్టి అతిశయించకూడదు. భూమి మీద కృప చూపిస్తూ ఉండే యెహోవాని బట్టి మాత్రమే మనము అతిశయించబడాలి. దానికి ముందు వచ్చినప్పుడు చూస్తే కొంతమంది అంట శౌర్యాన్ని బట్టి అతిశయిస్తున్నారంట, కొంతమంది జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తున్నారట, కొంతమంది ఇంక దేని బట్టి అతిశయిస్తున్నారు? ఐశ్వర్యాన్ని బట్టి అతిశయిస్తారు, కొంతమంది బలాన్ని బట్టి అతిశయిస్తారు. అవునా కదా? మా గ్రూపు మేము లోకల్స్ అంటారు, కొంతమంది లొకాలిటీని బట్టి, ఆ లోకలాలిటీని బట్టి వీళ్ళు అతిశయిస్తూ ఉంటారు. మా గ్రూప్ పెద్దదయ్యా, మా ఊర్లో మమ్మల్ని ఎవరు అనేవాళ్ళు ఉండరు అని చెప్పి కొంతమంది వాళ్ళ యొక్క ఇంటి పేరుని బట్టి, వాళ్ళ గ్రూపుని బట్టి, వాళ్ళ ఊరిని బట్టి అతిశయిస్తారు. కొంతమంది దేని బట్టి అతిశయిస్తారు? సౌండ్ని బట్టి అతిశయిస్తారు, డబ్బుని బట్టి అతిశయిస్తూ ఉంటారు. మేము తెలుసుకున్నాం అనుకో, ఊరిని కొనేసేయగలుగుతాం, తెలుసా? ఊరిని కొనేయగలుగుతాం అన్నట్లుగా వీళ్ళు అతిశయిస్తారు. కొంతమంది ఏం చేస్తారు? ఫేమస్ జ్ఞానం, వీళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి. ఏందనుకున్నా, మా పితరులు అందరూ కూడా పెద్ద పెద్ద సైంటిస్టులు అయ్యారు, పెద్ద కవులు మా వాళ్ళు అందరూ కూడా. ఇప్పుడు మేము కూడా మాలో ప్రతి ఒక్కళ్ళు ఇంటికి ఒకళ్ళు కవులు ఉన్నారండి. అయితే ఫలానా అంటే జ్ఞానం, వీళ్ళు వాళ్ళు ఏ విధంగా అంటే వాళ్ళు యొక్క జ్ఞానాన్ని బట్టి వాళ్ళు అతిశయిస్తున్నారు. కొంతమంది ఆ ఫేమస్ అంటే గొప్పతనాన్ని బట్టి, దాన్ని బట్టి ఒక్కొక్క దాన్ని బట్టి అతిశయిస్తారు. నో, ఎవరు కూడా దేన్ని బట్టి అతిశయించడానికి వీల్లేదు. పౌలు గారు అంటారు మనుషుని బట్టి మీరు అతిశయించదు. అలాగని చెప్పేసి ఇర్మియా భక్తుడు ఏమన్నాడంటే, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు, కేవలం కృప చూపించిన ప్రభువుని బట్టి మీరు అతిశయించాలి అని చెప్పి చెప్తూ కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు కూడా తాను విమర్శ చేసుకుంటాడు. నన్ను నేను విమర్శ చేసుకుంటున్నాను, నన్ను నేను విమర్శ చేసుకుంటే నాలో ఏమీ కనబడలేదు, అయినంత మాత్రం నేను నీతిమంతుడు కాను. నన్ను విమర్శించేవాడు ఎవరు? ప్రభు మాత్రమే నన్ను విమర్శిస్తాడు. అలాగే మీరు కూడా ఎలా ఉన్నారు అని అంటే, అక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు గమనిస్తే, ఇలాగున క్రీస్తు సేవకులు మరియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులు మరియు ప్రతి మనుషుడు మమ్మను మీరు మమ్మల్ని ఏ విధంగా భావించాలంటే, ఏ విధంగా భావించాలి? ఆ సేవకుల్ని, వి ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్, కేవలం సేవకులమని మమ్మల్ని మీరు భావించండి. అంతేగాని నేనేదో గొప్పవాళ్ళమని, నాయకులమని, మిమ్మల్ని నడిపించేవాళ్ళం అని చెప్పేసి మీరు భావించవద్దు. నేను దేవుని సేవకుడిని మాత్రమే, అంతేకాకుండా మేము వి ఆర్ ద స్టివర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, క్రీస్తు యొక్క దాసులము. అంతేకాకుండా గృహ నిర్వాహకులు అంటే ఏంటంటే, గృహ సూపర్వైజర్స్ అంటారు చూసారా? సూపర్వైజర్స్ జస్ట్ లైక్ మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే స్టివర్స్ సూపర్వైజర్స్ అంటారు అనమాట. వీళ్ళకి పవర్స్ ఉంటాయి కానీ ఎవరి కింద వీళ్ళకి బాస్ ఒకళ్ళు ఉంటారు. ఈ బాస్ వీళ్ళకి మొత్తం సూపర్వైజ్ చేయడానికి ఇస్తూ ఉంటారు అనమాట. దాని కింద కొంతమంది పని వాళ్ళు ఉంటారు, వాళ్ళని సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. ఇది చేయకూడదు, ఇదెందుకు చేసావు, అది చేయకూడదు. వీళ్ళకి అధికారం ఉంటుంది కానీ పూర్తి అధికారము ఉండదు. అలాగే మేము కూడా స్టివర్స్ మాత్రమే, మాకు అధికారం ఉంది కానీ పూర్తి అధికారం ఎవరిది? క్రీస్తు ప్రభు వారిది. కాబట్టి మీరందరూ, మేము కానీ ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. కాబట్టి మేము మీకోసం సిలువ వేయబడలేదు, నేనేం క్రయం చెల్లించుకోలేదు. ఇంకా ఒక విషయం అంటాడు, నారు పోసే వారి గురించి, నీటి పోసే వారి గురించి మాట్లాడుతూ అక్కడ 3వ అధ్యాయంలో
నారు పోసే వాటిలో ఏం లేదు, నీరు పెట్టే వాటిలో కూడా ఏం లేదు. వృద్ధి కలిగించే క్రీస్తులోనే. ఎవరు వృద్ధి కలిగించేది? ఎవరు? క్రీస్తులోనే వృద్ధి ఉండిద్ది. నువ్వు ఈరోజు ఆశీర్వదించబడ్డావు అని అంటే అది దేవుని బట్టి, దేని బట్టి? క్రీస్తుని బట్టే అభివృద్ధి, ఆశీర్వాదం వచ్చింది. కాబట్టి మనం అతిశయించాల్సింది ఎవరిని బట్టే? అతిశయించాలి అంటే క్రీస్తుని బట్టి. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాదు, భోజనము చేసినను పానం చేసిన దేవుని మహిమ కొరకే మీరు చేయండి. దేవుడి కోసమే మీరు చేయాలి, దేవుడి కోసమే మనం ఉన్నాం. అలాగే ఇక్కడ ఈ సందర్భంలో పౌలు గారు ఏమన్నానంటే, నేను క్రీస్తు దాసుడిని, క్రీస్తు సేవకుడిని మాత్రమే, నేను గృహ నిర్వాహకుడిని మాత్రమే. ఇది నాకు ఇచ్చింది ఎవరు అంటే క్రీస్తు ప్రభువు నాకు ఈ పరిచర్య అప్పగించారు. మీరు కూడా యథార్థంగా గృహ నిర్వాహకుల్లాగా ఉండండి. మీరు కూడా ఎలా ఉండాలి? గృహ నిర్వాహకుల్లా ఉండాలి. మీకు అప్పగించబడిన బాధ్యతను మీరు ఏ విధంగా యథార్థంగా సక్రమంగా నిర్వహించే వారిలాగా ఉండాలి. అంతేకాకుండా నన్ను విమర్శించుకుంటే నాలో ఏం తప్పు కనిపించట్లేదు. అయినంత మాత్రం నేను నీతిమంతుడిని కాను. నన్ను విమర్శించేవాడు ఎవరు అంటే క్రీస్తు ప్రభు వారు మాత్రం నన్ను విమర్శించేది. ఇప్పుడు 5వ వచనంలోకి వచ్చిన తర్వాత ఏమంటాడంటే అక్కడ సమయము రాకమునుపు అనగా ఇక సమయం రాకమునుపు. ఇప్పుడు ఇంకా సమయం రాకముందు మనం ఏం చేయాలంటే దేని గురించి తీర్పు తీర్చకూడదు. అంటే తీర్పు తీర్చకూడదు అన్న విషయంలో పౌలు గారు కొన్ని సందర్భాల్లో తీర్పు తీరుస్తూ వచ్చాడు. ఒకడు దేమా అనేవాడు లోకంలోకి కలిసిపోయాడు, ఇహలోకంలో కలిసిపోయాడు అని చెప్పేసి అతను ఈ లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు, దేవుడి నుంచి విడిగా వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఆయన గురించి మాట్లాడినంత మాత్రాన ఇప్పుడు పౌలు గారు ఏమంటారంటే తీర్పు తీర్చే విషయంలో 2 విషయాలు మనం గమనించాలి. ఇంటర్నల్గా ఫెయిత్ఫుల్నెస్ని, లేదంటే నీ విశ్వాసాన్ని బట్టి నేను తీర్పు తీర్చుకోను. కానీ ఎక్స్టర్నల్గా నువ్వు బిహేవ్ చేస్తే బిహేవియర్ నుండి చూసేవా, దాన్ని బట్టి తీర్పు తీర్చడానికి అవకాశం ఉంది అని చెప్పి పౌలు గారు తన యొక్క పత్రికలో రాస్తారు. ఇక్కడ కార్నర్ బిహేవియర్ చేస్తున్నారు అనుకోండి, దేవుని బిడ్డ ఉండి క్రీస్తు నమ్ముకున్న బిడ్డగా ఒక శరీర సంబంధంగా బిహేవ్ చేస్తున్నాను అనుకోండి, బిహేవ్ చేయొద్దన్నావు అనుకోండి అని అంటే నువ్వు తీర్పు తీర్చకూడదు అనటానికి ఈ వాక్యం సపోర్ట్ చేయట్లేదు. ఈ వాక్యము దానికి సపోర్ట్ చేయట్లేదు. కొంతమంది ఏం చేస్తారంటే ఫలానా వ్యక్తి అట్లా చేస్తున్నాడు అని చెప్పారు అనుకోండి, ఫలానా వ్యక్తి మాస్టర్ గారు కావచ్చు, లేకపోతే దేవుని విశ్వాసి కాబట్టి ఇలా చేస్తున్నాడు, అది తప్పు కదా అని అంటే నువ్వు తీర్పు తీర్చకూడదు అని అంటారు. అప్పుడు పౌలు గారిని కూడా కొంతమంది ఇట్లాగే అన్నాడు, నువ్వెవరు తీర్పు తీర్చడానికి అని అన్నారు. నువ్వెవరు తీర్పు తీర్చడానికి అని అంటే ఇక్కడ పౌలు గారు సమాధానం చెప్తున్నారు. దాని కొంచెం ముందుకి వెళ్తే 5వ అధ్యాయంలో 5వ అధ్యాయంలోకి వెళ్దాం. ఒక నిమిషం. 5వ అధ్యాయంలో 9వ వచనంలో గమనిస్తే సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. అయితే ఈ లోకపు జారులతో ఇక్కడ సందర్భం మనం కొంచెం దాన్ని క్లుప్తీకరించి మాట్లాడుతున్నాం. ఇక్కడ కొరింథీ సంఘంలో జారులు ఉన్నారు, లోబులు ఉన్నారు, దోచుకుని వారు, విగ్రహారాధికులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఈ సంఘంలో కాదు, ఆ సంఘానికి వెలుపట్టు ఉన్నారు, అంటే ఆ పట్టణంలో ఉన్నారు. జారులు ఉన్నారు, విగ్రహారాధికులు ఉన్నారు, లోబులు ఉన్నారు, దోచుకునేవారు సహజంగా ప్రతి చోట ప్రతి ప్రాంతంలో ఉంటారు. అయితే మీరు వాళ్ళకి దూరంగా ఉండండి అని అంటున్నాడు. మీరు వాళ్ళతో దూరంగా ఉండండి అని అంటారు. దూరంగా ఉండండి అని అంటే కొంతమంది ఏంటంటే మనం లోకంలో ఉండకూడదా అన్నట్టుగా వీళ్ళు ఎవరిని పౌలు గారిని ప్రశ్నిస్తే అప్పుడు అన్నారు, పౌలు గారు ఏమంటారంటే దానికి కొంచెం ముందుకెళ్తే 11వ వచనంలో చూస్తే అక్కడే 10వ వచనంలో క్షమించండి 10వ వచనంలో చివరి లైన్ ఉంది, అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవాల్సి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడు వాడు ఎవరైనాను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొని వాడు గాని అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, భుజం కొనకూడదని మీకు రాయిచున్నాను అని చెప్పారు. ఎవరు సహోదరులు ఒకడంటే ఎవరు? సహోదరులు ఒకళ్ళు అంటే ఎవరు? సంఘంలో ఉన్న బిడ్డలు. సంఘంలో ఉన్న బిడ్డలు ఎవరన్నా జారత్వంలో ఉన్న, విగ్రహారాధకంలో ఉన్న, లోభత్వంలో ఉన్న, ఆ దోచుకునే పరిస్థితిలో ఉన్నాయనుకోండి, వాళ్ళతో మనం ఎడంగా ఉండాలంట. ఏది చర్చిలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతుంది ఇక్కడ. చర్చి వెలుపట ఉన్న వాళ్ళకి నేను ఎందుకు తీర్పు తీర్చడం అని అంటాడు పౌలు గారు. చర్చికి వెలుపల ఉన్న వాళ్ళని మనం తీర్పు తీర్చకూడదు. చర్చిల్లో ఉన్న వాళ్ళని, మన దేవుని బిడ్డల్ని, మన సహోదరుల్ని మనం తీర్పు తీర్చుకోవచ్చు. అలాగని చెప్పేసి సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా మన సహోదరులే కదా, నేను వాళ్ళకి తీర్పు తీర్చాలని చెప్పేసి అనేకులు ఏం చేస్తారంటే యూట్యూబ్ వేదికగా పెట్టుకొని అందరినీ కడిగి ఉతికి సర్ఫెక్సల్ వేస్తున్నారు, రిన్ వేస్తున్నారు, అన్నీ వేస్తున్నాడు. కొంతమంది లిక్విడ్ కూడా తీసుకొని వస్తున్నారు. నేను తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? వైట్ వాష్ చేస్తున్నారు. అది మనకు అవసరమా? ఇప్పుడు పౌలు గారు కొరింథీ సంఘాన్ని సరిదిద్దుతున్నాడు. ఆయన కొరింథీ సంఘం పరిచయం ఉంది కాబట్టి
కొరింథీ సంఘం తెలుసు కాబట్టి, కొరింథీ సంఘానికి పరిచయం ఉంది కాబట్టి, అందులో కొంతమందిని విశ్వాసంలో నడిపించాడు కాబట్టి. ఎందుకంటే కొంతమంది పౌలు వారు అంటున్నారు కదా, అంటే పౌలుకి సంబంధించిన వచ్చాడు ఉన్నారు కదా, పౌలు పరిచయం చేశాడు కాబట్టి అక్కడ అధికారం సాగిస్తున్నాడు. దేశంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, రాష్ట్రంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల్లో సహోదరులు అందరూ కూడా క్రీస్తు రక్తం చేత కడగబడ్డారు కాబట్టి, వాళ్ళు సహోదరులు కాబట్టి నేను వాళ్ళని వైట్ వాష్ చేస్తాను, వాళ్ళని సర్ఫెక్సల్ చేస్తాను, రెన్యూ చేస్తాను అని అంటే అది హాస్యాలు. కొంతమంది అట్లా చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, కొంతమంది ఈ యూట్యూబ్ వేదిక పెట్టుకొని పాస్టర్ గారు వాళ్ళు మా సంఘంలో జరిగే అట్లా మేము కడిగేస్తున్నాం అన్నాడు. ఎక్కడ అడుగుతున్నావు నువ్వు? పబ్లిక్లో అడుగుతున్నావు, పబ్లిక్లో విమర్శిస్తున్నావు. పబ్లిక్లో విమర్శిస్తుంటే పబ్లిక్లో వాళ్ళకి ఏం జరుగుతుంది? ప్రియమైన సంఘం, కొన్నిసార్లు నాకు కూడా చాలాసార్లు దేవుని సేవకులు చేసే కొన్ని పద్ధతులు నచ్చక నేను కూడా ఒక యూట్యూబ్ ఒకటి చేద్దాం, ఒకటి యూట్యూబ్లో ఒక మెసేజ్ పంపిద్దామా అని చెప్పి అనిపించింది. అయితే ఇక్కడ రాయబడిన వాక్యము నన్ను ఎప్పుడు కూడా నన్ను బలవంత పెడతామని. చూడండి 6వ అధ్యాయము 1వ వచనం చూడండి. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా. చాలు. మనకేదన్నా గొడవ ఉంటే మనం ఎక్కడ సరి చేసుకోవాలి? ఎక్కడ సరి చేసుకోవాలి? మన పరిధిలోనే మనం సరి చేసుకోవాలి. మనలో మనకు వ్యాజ్యం ఉంటే మనం ఎక్కడ పబ్లిక్లోకి వెళ్దామా? పబ్లిక్లోకి వెళ్తే బజార్లోకి వెళ్తే అందరూ చూస్తుంటారు. అంటే ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే, మీలో ఒకరికి మరి ఒకరి మీద వ్యాజ్యమనేడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా. అనీతిమంతులు కొంతమంది ఉంటారు, వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఈడు ఇప్పుడు ఈ తీర్పు ఎవరు తీరుస్తున్నాడు? వాడు తీర్పు తీరుస్తున్నాడు. జస్ట్ లైక్ నేను ఒక విషయం చెప్తాను. సంఘంలో గొడవలు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాం. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో నీతిమంతులా? నువ్వు నీతిమంతుడువా? నీతిమంతుడు అని అంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్ముకున్న ప్రతి ఒక్కడు కూడా నీతిమంతుడు. అలాగని చెప్పేసి వాళ్ళకంటే నీతిగా ఉండాలి మనం. ఎవరికంటే బయట పబ్లిక్లో ఉన్న వాళ్ళకంటే కూడా నీతిమంతులు ఓకే. ఒకవేళ మనలోనే పొరపాటు జరిగింది. మనలోనే పొరపాటు జరిగితే ఏం చేస్తాం మనం? పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చా? నో, ఎట్టి పరిస్థితుల్లో చెప్తున్నాను నేను. చాలాసార్లు ఇలాంటి ఈ విషయాల్లో చాలామంది తొమ్మిదికి తీర్పు తీర్చే నువ్వే ఎవరి చేత తీర్పు తీర్చబడుతున్నావు? ఎవరి చేత తీర్పు తీర్చబడుతున్నావు? మనం అనీతిమంతుల చేత తీర్పు తీర్చబడతాం. ఇది ఎంత హాస్యాస్పదం, ఎంత అవమానకరం. దేవుడికే అవమానం. చాలామంది, నేను ఒక సంఘటన విన్నాను. ఒక సంఘటన, ఇది నిజమైన సంఘటనే. ఒకనొక చర్చ్ ఉంది. చర్చ్ పాస్టర్ గారు చాలా మంచి పేరు నిందిన పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారు ఆ చర్చి కరెక్ట హైకోర్టు లాయర్ వచ్చేవాడు. హైకోర్టు ఆ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు ఉండేది కదా, రాష్ట్రంలో ఒకటి హైకోర్టు ఉండేది కదా, ఆ హైకోర్టు లాయర్ గారు వచ్చి ప్రైజ్ లార్డ్ వందనాలని చెప్పేసి వచ్చి కూర్చునేవాడు. ఆ పాస్టర్ గారు చెప్పినట్లుగా ఆయన వినేవాడు. తర్వాత కోర్టులో కేసులు గొడవలు వచ్చి కోర్టులో వెళ్ళాల్సి వచ్చి ఏం చేశాడు ఈ పాస్టర్ గారు? ఆ జడ్జి గారి దగ్గరికి ఇంటికి వెళ్ళారు. ఏది? ఈ వాదన కోసం వెళ్తే, పాస్టర్ గారు మేము మీ దగ్గరికి రావాలి, మీరు మా దగ్గరికి వస్తున్నారు ఏంటండి కదా. ఎంత అవమానం చెప్పండి. ఎవరి దగ్గరికి రావాలి? పరిశుద్ధుల దగ్గరికి రావాలి. దేవుడు మనకి తీర్పు తీర్చే ఇది ఇచ్చాడు. అయితే కొన్ని నష్టాలు జరుగుతాయి. నష్టాలు జరిగినప్పుడు ఏమనాలి? ఎస్, వదిలేసుకుంటావా? వదిలేసుకోమన్నాడు. చూడండి, దానికి ముందుకెళ్తే 7వ వచనం గమనించండి. ఒకరి మీద ఒకడు వాచ్యమాడుట మీలో ఇప్పటికే కేవలం లోపము, అంతకంటే అన్యాయం వహించుట మేలు కాదా? అంతకంటే అన్యాయం సహించటం మేలు కాదా? దానికంటే మీ సొత్తులను అపహరించబడనిచ్చుట మేలు కాదా అన్నాడు. అంటే ఏంటంటే చాలా కఠినం. ఎస్, నువ్వు వ్యాజ్యమాడే కంటే, నువ్వు పబ్లిక్లో నువ్వు గొడవ పడే కంటే నువ్వేం చేస్తావు? వదులుకో. బయట ఏదైనా గొడవ జరిగిందండి, హోటల్లో ఏదైనా జరిగింది, నువ్వు డబ్బులు ఇచ్చావు కానీ అతను నువ్వు డబ్బులు నువ్వు ఇవ్వలేదని అంటాడు. ఇవ్వలేదని అంటే కొన్నిసార్లు గొడవలు దొరుకుతూ ఉంటాయి, మీరు గమనించలేదు. ఒకవేళ మనకు అలాంటి సంఘటన ఎదురైందనుకోండి, మనం ఏం చేయాలి? అవసరమైతే రిపే చేయాలి. ఎందుకు? నీకు తెలుసు యథార్థవంతుడువా కాదని నీకు తెలుసు. ఒకవేళ పొరపడవచ్చు, అతను పొరపడచ్చు. నువ్వు ఇచ్చినా కూడా ఇవ్వలేదు అని అనుకోండి. నీకు చెల్లించాల్సిన స్తోమత ఉంటే నువ్వు చెల్లించి లేకపోతే గొడవ జరగనీయకుండా అయ్యా నేను తర్వాత చేస్తాను, సరే నువ్వు అట్లా అంటున్నావు కాబట్టి నేను. కానీ ఇక్కడ లా ప్రకారం వెళ్తే నీది రైటే, నువ్వు చేసింది తప్పు కాదు. కానీ అక్కడ ఏం చేస్తున్నాడు? అతను గొడవాడుతున్నాడు, వ్యాజ్యం ఆడుతుంటే మనం వ్యాజ్యం ఆడుతున్నాను పోయి అంటే చుట్టుపక్కల అందరూ చూస్తారు.
ఇతను ఎవరు బైబిల్ పట్టుకుని వెళ్తూ ఉంటాడు కదా ప్రార్థనకి, వీళ్ళే కదా, ఏంది అంత గొడవాడాడు అయినా, ఏంది ప్రార్థనలో మరి వీళ్ళు ఏం నేర్చుకుంటున్నారు వెళ్ళి, ఏం నేర్చుకుంటున్నాం. ఒకనొక సందర్భంలో నాకు అదే అనిపించింది. ఈ వాక్యాలు యూట్యూబ్లో కొంతమంది గొడవలు ఆడుతూ ఉంటే నేను కూడా ఒకటి చిన్న మెసేజ్ పెడితే బాగున్నాడు, నువ్వు కూడా వెలిసిపోయావు. ఇంకా నేను కూడా ఇప్పుడు వాళ్ళిద్దరు కొట్టుకున్నారు, నేను కూడా వెళ్తాను, వెళ్ళి అందరూ ఇంకా పబ్లిక్లోకి వెళ్ళిపోతున్నాం. నో, అది మనం పరిస్థితుల్లో కొంతమంది యూట్యూబ్ వేదికగా ఒకళ్ళొకళ్ళు సరి చేసుకుంటున్నారు, ఒకళ్ళొకళ్ళు వ్యాజ్యం ఆడుతున్నారు. అంటే ఏంటి, అనీతిమంతుల మధ్య నీతిమంతులు ఏమనుకున్నారు, గొడవాడుకున్నారు. నో, ఇది జరగకూడదు క్రైస్తవ సంఘంలో. అంతేకాకుండా మన సంఘంలో మనం కూడా నేర్చుకున్నాం. అవసరమైతే నీ రూపాయి పోయినా పర్వాలేదు, కేవలం దీని దగ్గరేనండి గొడవలు అవుతుంది. దీని దగ్గరే ధనమే మూలం విధం జగత్తు. పరిస్థితులు మొత్తం ధనం బట్టి ధనం వదిలిపడేసుకో. దేవుడు ఏమన్నా అంటే నీకు నేను ఇంకోటి ఇస్తానేనా నీకు అంటాడు. నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. కొన్ని విషయాల్లో నాకు గొడవడాల్సిన అవసరతలు వచ్చింది, గొడవడాల్సిన సందర్భం వచ్చింది, పోలీస్ స్టేషన్ ఎక్కాల్సిన అవసరం వచ్చింది. ఈ వాక్యం నన్ను బాగా ప్రేరేపణ చేస్తాను. నువ్వు కూడా వెళ్తావా? నువ్వు దేవదూతలకే తీర్పు తీర్చేవాడు, నువ్వు లోకానికి తీర్పు తీర్చేవాడు. నువ్వు కూడా వెళ్తే నిన్ను ఇంకోడు తీర్పు తీర్చు. అక్కడికి వెళ్తే ఏం చేయాలి? అక్కడికి వెళ్తే ఏం చేయాలి? ఎట్లా మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు, ఎంత అవమానంగా మాట్లాడతాడు. నో, వద్దు. అవసరమైతే నీ సొత్తు అపహరించబడటం మేలు కదా, అన్యాయం వహించడం మేలు కదా అన్నాడు. అన్యాయం సహిద్దామంట. దేవుని బిడ్డలుగా అన్యాయము సహిద్దాం. పరలోకంలో మనకు మెప్పు కలుగుతుంది, పరలోకంలో మనకి మేలు కలుగుతుంది. పరలోకంలో దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడు ఏమైనా అన్యాయం చేస్తాడా? తన యొక్క భక్తుల ప్రాణాన్ని కారుస్తే దేవుడు న్యాయం తీర్చే దేవుడు. తన భక్తులకి న్యాయం ఖచ్చితంగా తీరుస్తాడు. ఈ లోకంలో న్యాయం దొరకపోవచ్చు, దేవుడు ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. కాబట్టి మనం దేవుని వైపే చూద్దాము. అందుకని పౌలు గారు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘాన్ని ఏమంటున్నాడు? సమయం సమీపిస్తున్న కొలది మీరు ఎదుటివాడిని మీరు తీర్పు తీర్చవద్దు, ఎదుటి వారికి తీర్పు తీర్చాల్సిన అవసరం ఎవరికి? నీకు లేదు, దేవుడికి ఉన్నది. సృజించిన ఆయనకే మాత్రమే ఉంది, కానీ నీకు నాకు లేదు. అయితే ఎవరిని మనం కరెక్ట్ చేసుకోవచ్చు? మన సంఘంలో, మన 4 గోడల మధ్య ఉన్న ఏ సంఘం అవుతుందో, మన సంఘంలో ఉన్న ఒక వ్యక్తి తప్పు చేస్తుంటే, అపరాధం చేస్తుంటే, పాపం చేస్తా నువ్వు చూస్తే ఆయన ఖండించడానికి ఖచ్చితంగా 100% రైట్స్ ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పాపం చేస్తున్నాను అనుకుంటే. అయితే ఆయన్ని ఎంచేటప్పుడు మన దగ్గర మనం చూసుకోవాలి. ఖచ్చితంగా ఏం చేయాలి? మనం సరి చేసుకోవాలి. ముందుగా నేను సరి చేసుకొని నేను కరెక్ట్గా ఉన్నానా లేదా అని సరి చేసుకున్న తర్వాత ఆయనతో ప్రేమగా చేయాలి. ప్రేమగా కాకుండా మనం ఏ విధంగా సరి చేస్తాం ఆయన్ని? మనం ఏదో గొప్పోళ్ళలాగా, నేనేదో గొప్ప భక్తిపరులాగా, నువ్వు తక్కువ భక్తిపరులాగా అన్నట్లుగా భక్తిపరుడు అన్నట్లు చేస్తే అతను సరి చేసుకుంటాడు. అతనికి ఇగో అడ్డొచ్చి ఏం చేస్తాడు? నువ్వు చెప్పేది ఎందుకు, ఇది నువ్వు చూసుకో అని అంటాడు. నో, మనందరం బాగుపడాలి, మనందరం కూడా పరిశుద్ధంగా ఉండాలి, మనందరం కూడా పవిత్రులుగా ఉండాలి, యథార్థపరులుగా ఉండాలనే క్రమంలో మనం ప్రేమతో మన సహోదరిని మనము సరి చేసుకుందాం. ఎందుకనంటే దేవుడు రాకడ ఆలస్యమయ్యే కొద్దీ మనం ఏం చేయాలి? జాగ్రత్త పడుతూ ఉండాలి. ఎదుటివాడిని తొందరపడి విమర్శ చేయకూడదు. ఇంకా అలాగే అందులో కొంచెం 4వ వచనంలో 5వ వచనంలో 4వ అధ్యాయం 5వ వచనంలో ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. కాబట్టి ప్రియమైన సంగమా, అంధకారమందలి రహస్యములను వెలుగులోకి తీసుకుని వస్తాడంట ఒకనొకప్పుడు దేవుడు. ఏం చేస్తాడు? అంధకారంలో ఉన్న వాటిని ఎవరు చూడగలుగుతారా? హిడెన్ థింగ్స్ని ఎవరు చూడగలుగుతారా? ఎవరు చూడలేరు. సీసీ కెమెరా కూడా అందని విషయాలు ఉంటాయి అన్నమాట. సీసీ కెమెరాలు కూడా దాక్కుంటారు కొంతమంది, సీసీ కెమెరా కూడా దొరకనివ్వకుండా. కానీ క్రైస్ట్ కెమెరాకే ఎవరన్నా హైడ్ అవుతారా? నోబడి కెన్ హైడ్ ఫ్రమ్ క్రైస్ట్ కెమెరా. క్రైస్ట్ హై దేవుడికి అయితే అంటాడు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట రాయబడిందండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 24వ వచనం. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగలవాడెవడైనా ఉన్నాడా? నేను భూమి ఆకాశములు అన్నంతటను ఉన్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. దేవుడి నుంచి ఎవరైనా దాగలుగుతారా? పైన కానీ కింద కానీ అన్ని ప్రతి ఒక్క చోట ఉన్నవాడిని నేను. కాబట్టి నాకు ఏదైతే రహస్యంగా మీరు చేస్తున్నారు, ఆ రహస్యమైన వాటిని కొన్ని ఆలోచనలు కానీ అవన్నీ కూడా బయటకు వస్తాయి. రహస్యంగా చేసేది అంటే ఆలోచనలో చేస్తాం.
ఆలోచనలే మనకు రహస్యం. ప్రపంచంలోకెల్లా ది అట్మోస్ట్ సీక్రెట్ ప్లేస్, ది అట్మోస్ట్ చాలా హిడెన్గా ఉండే ప్లేస్ ఏదో తెలుసా? ఆలోచనలే. ఈ ఆలోచనలో ఎవరు ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు. భర్తది భార్యకి తెలియదు, భార్యది భర్తకి తెలియదు, తల్లిది కుమారులకి తెలియదు, కుమారులది తల్లికి తెలియదు, కుమార్తెలది తల్లికి తెలియదు, ఎవరికి తెలియదు. దీన్ని కనిపెట్టగలిగిన వాడు ఎవడు ఉన్నాడా? హృదయమును దాని అంతరంగమును పరిశోధించేవాడను నేనే. సామెతల గ్రంథం 15:3 ఒక వచనం ఉంచుకుంటామండి. Proverbs chapter 15:3. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని చూచుచుండును. ఎక్కడ కూడా దేవుని దృష్టి ప్రతి చోట ఉన్నది, కన్ను దృష్టి ప్రతి స్థలమందును ఉండును. 11వ వచనం కూడా చూద్దామండి. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును కదా. పాతాళమును అగాధ కూపం కనిపిస్తుందంట. పాతాళం అంటే కింద, భూమి క్రింద ఏం జరుగుతుందో మనకు తెలుసా? పాతాళంలో ఏం జరుగుతుందో కూడా దేవుడికి తెలుసు. అదే విధంగా నీ హృదయ ఆలోచన కూడా నాకు తెలుసు. కెన్ యూ హైడ్ ఫ్రమ్ మై ప్రజెన్స్ ఆర్ మై ఐసైట్? నా యొక్క కన్ను దృష్టి నుంచి నువ్వు దాగగలుగుతావా? ఇర్మియా గ్రంథం 17:10 గమనిస్తే, ఇర్మియా 17:10 ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను. హృదయంలో ఆలోచనలు కానీ అంతరంద్రియాలను పరీక్షించేవాడు ఎవరండి? మన దేవుడు మనల్ని పరీక్ష చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం దేవుని ఎదుట సరిగ్గా ఉన్నామా లేవా అనేది మన హృదయాంతరంగాల్లో ఎప్పుడు సరి చేసుకుంటా ఉండాలి. మనం ఆరాధన చేసినప్పుడు అనుకుంటామా, అయా తలంపు ద్వారా, ఊహ ద్వారా, ఉద్దేశం ద్వారా నేను ఎప్పుడు తప్పిపోతానే ఉంటానయ్యా. ప్రియమైన సంగమా, దేవుడు కోరుకున్నది అంతరంగ పరిశుద్ధత. అయా నువ్వు ఆంతర్యంలో పరిశుద్ధత కోరుకునే దేవుడు అయ్యాడంటాడు. ఎవరు? భక్తులైన దావీదు. అయ్యా హృదయాంతరంగా ఎరిగిన దేవుడు అయ్యా, నువ్వు ఆంతర్యంలో పరిశుద్ధత నువ్వు కోరుకున్నావు. అందుకనే ఆయన 51వ కీర్తనలో, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయవయ్యా అని చెప్పేసి, నా యందు శుద్ధ హృదయము కలుగజేయ. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుడి వైపు చూచేదారు. ప్రియమైన సంగమా, అన్నింటిలో గల ప్రాముఖ్యమైనది హృదయము. బైబిల్ గ్రంథంలో అందుకనే 17:9 రాయబడింది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఇర్మియా 17:9 రాయబడింది. అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? నీ దేవుడని యెహోవానే గ్రహింపగలుగుతాడు. ఎవరు కూడా, నోబడి కెన్ అండర్స్టాండ్ యువర్ హార్ట్. నీ యొక్క హృదయంలో ఉన్న ఆలోచనలు కానీ తలంపులు కానీ ఎవరు కూడా కనిపెట్టలేడు. బైబిల్ గ్రంథంలో ఒకటి రాయబడిందండి, నరుని హృదయం వాని బాల్యం నుండి కూడా చెడ్డదే అని చెప్పేసి దేవుడే సంతాపడుతూ వచ్చాడు. బాల్యం నుంచి కూడా మన హృదయము చెడ్డది. అయితే ఈ హృదయంలో ఉన్న ఆలోచనలు కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. అంధకారంలో రహస్యాన్ని ఒకనొక దినాన్ని బయటికి తీస్తాడు. పబ్లిక్లో మొత్తం అనౌన్స్ చేస్తాడట, మొత్తం డిస్ప్లే చేస్తాడు. అప్పుడు మన పరిస్థితి ఏమైతే చెప్పండి ఒకసారి. అందుకని దేవుని బిడ్డలంగా మనల్ని విమర్శించుకుందాం. మనము దేవుని గురించి సాక్ష్యం పొందాలి. బాప్తిస్మ ఇచ్చి యోహాను దేవుని దగ్గర నుంచి సాక్ష్యం పొందుతూ వచ్చాడు. ఏమని పొందుతూ వచ్చాడు? ఇతడు నా దూత, ఇతడు నాకు ముందుగా నడుస్తున్న దూత, నా మార్గం సరళం చేయడానికి ఏర్పరచబడిన దూత అయి ఉన్నాడని చెప్పేసి బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించి సాక్ష్యం చెప్తూ వచ్చాడు. పాత నిబంధనలో కూడా దేవుడు, యెహోవా దేవుడు ఒక గొప్ప సాక్ష్యం ఒక వ్యక్తి గురించి ఇస్తూ వచ్చాడు. ఎవరైనా ఒక గొప్ప భక్తిపరుడు గురించి గొప్ప దేవుడు సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. అంటే ఎవరి గురించారంటే యోబు గురించి అండి. యోబు గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు యోబు గురించి? సైతాన్తో అన్నాడు. సాతానా తెలుసా నా భక్తిపరుడైనా యోబుని చూసావా? ఎంత భక్తిగా ఉన్నాడు, ఎంత యథార్థంగా ఉన్నాడు, ఎంత నీతిగా ఉన్నాడని దేవుడే కితాబు ఇస్తున్నాడు అన్నాడు. నీకు నాకు ఎవరు ఇవ్వాలి సర్టిఫికేట్? మనుషులు వద్దు. మనుషులు సర్టిఫికేట్ ఇస్తే ఈరోజు నీకు గుడ్ సర్టిఫికేట్ ఇస్తాడు, రేపు బ్యాడ్ సర్టిఫికేట్ ఇస్తాడు. గుడ్ కండక్ట్ అంటాడు, బ్యాడ్ కండక్ట్ అంటాడు. చప్పట్లు కొట్టిన చేతులే రాయలు కూడా విసురుతీ. నో, వద్దు, మనుషులు వద్దు. దేవుడు మన హృదయాంతరంగా ఎదుగుతూ ఉంటాడు. మరి అంతరంగంలో పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు అని కూడా రాయబడాలి. అబద్ధికుడు అంటే మనం ఉంది లేనట్టుగా చెప్పడం అబద్ధం అనుకుంటాం. ఉంది లేనని చెప్పి అనుకో, అది అబద్ధం. నో, అది కూడా అంటారు. అంతరంగంలో పగ ఉంచుకోవటం కూడా అబద్ధం. ప్రియమైన సంఘం, నువ్వు నేను సరి చేసుకుందాం మన హృదయాన్ని. కొరింథీ సంఘము
ఎంతో భయంకరమైన వ్యభిచారంలో ఉంది, భయంకరమైన పాపంలో ఉంది, భయంకరమైన స్థితిలో ఉంది. ఆ హృదయంలో నుంచే వస్తాయి అన్ని బయటికి, హృదయంలో నుంచే బయటకు వస్తాయి. కాబట్టి ఈ హృదయాన్ని మనం మార్చుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఏం కోరుకుంటా అంటే ఈ లోకం బాగుపడలేదండి, ఈ లోకము బాగుపడ్డు నువ్వు బాగు చేసుకుంటున్నావా, మనం బాగుపడుతున్నావా, ముందు మనం బాగు చే. పౌలు గారు అదే అంటున్నారు, నన్ను విమర్శించేవాడు ఎవరు? ప్రభువే. పరిశోధించేవాడెవడు? శోధించేవాడెవరు? ప్రభువే. కాబట్టి మన హృదయాన్ని దేవుడు క్లియర్గా చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఒకనొక సహోదరుడు కూడా ఫలానా వ్యక్తి ఏదో సంఘంకి విరోధంగా కార్యవేద చేస్తున్నాడని చెప్పేసి ఆయనకి పైన పాస్టర్ గారు చెప్పారు, నువ్వు వెళ్ళి వాళ్ళు అట్లా చేస్తున్నారో లేదో చూసి రావాలన్నారు. ఈయనకి వెంటనే ఈయన ముందు నేను చేసే క్రియలు దేవుడి దగ్గర పరిశీలన చేసుకుందామని చూస్తే ఆయనకంటే తప్పులు నా ఎక్కువ దొరుకుతున్నాయి అని చెప్పేసి ఈయన నిజంగా అక్కడికి వెళ్ళలేదా? పాస్టర్ గారు చెప్పింది అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు నువ్వు చూసిరానంటే ఈయన అన్నీ సరి చేసుకున్నాడంట. నేను ఆయన్ని యొక్క తప్పుని ఎంచగలిగిన, అంటే ఈయనేమో ఒక సాధారణమైన విశ్వాసి, ఆయనేమో పాస్టర్ గారిని ఎంచగలిగిన స్తోమత, ఆత్మీయత నాదిలో ఉందా అని చెప్పి ఒకసారి బైబిల్ అర్థంలో పరిశీలన చేసుకున్నాడు. ఆ విషయం నాకు తర్వాత చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఆ పాస్టర్ గారి గురించి ఎంక్వైరీ చేయమన్నారు, ఆయన్ని ఎంక్వైరీ చేసి ఆయన్ని తీర్పు తెచ్చి ఆయన్ని విమర్శించే సామర్థ్యము ఆత్మీయత నాలో ఉందా అని చెప్పి చూస్తే నేను తేలిపోతున్నాను, నేను వెళ్ళలేదు, నేను ఎంక్వైరీ చేయలేదు. నేను ఎందుకంటే నేను దేవుడు నన్ను ఎంక్వైరీ చేస్తే నేను తేలిపోయాను. నేను ప్రియమైన సంఘం మనం గమనించుకున్నాం, ఎవరిని కూడా తీర్పు తీర్చడం ముందు తప్పులు ఎన్నువాడు తమ తప్పులు ఎరుగున స్వధావిరావు విరురావేమో అని చెప్పి శ్లోకంలో సామెత ఉంది. తప్పులు ఎన్నువాడు తమ తప్పులు ఎరుగునా అని చెప్పేసి మనం వాళ్ళ బయట చూడడం, మన అంతరంగాల్ని చూసుకున్నామండి. మన అంతరంగాన్ని ఎవరు చూస్తున్నాడంటే ప్రభు చూస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో కూడా 13వ వచనంలో పౌలు భక్తుడు ఇలాగ మాట్లాడతాడండి. 4:4-13 మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ప్రియమైన సంగమా, అంధకారంలో రహస్యాలను బయటికి తెస్తాడు. కాబట్టి ఎవరికి లెక్క అప్పచెప్పుకోవాలో వాళ్ళకి లెక్క అప్పచెప్పుకోవాలి. కాబట్టి ఆయన ఏం చూస్తాడంటే హృదయాంతరంగాన్ని చూస్తున్నాడు. నీ హృదయంలో నా హృదయంలో ఏముందో, గర్వం ఉందా, చెడుతనం ఉందా, శరీర కార్యాలు ఏమున్నాయి అనేది చూస్తూ ఉంటాడు. చూసినప్పుడు మనం లెక్కలో తేలిపోయామని అంటే ఆనాడు ఒకరిని త్రాసులో చూస్తే తేలిపోయాడు. ఎవరైనా ఒక రాజుగారు, ఎవరా రాజుగారు? నెబుకద్నెజరు యొక్క కొడుకు బెల్షస్సరు. బెల్షస్సరు ఏం చేశాడు? తేలిపోయాడు. మేనే టెక్కేళ్ళు ఉపాసినానని చెప్పేసి రాయబడింది. ఏంటయ్యా దీని అర్థం ఏందయ్యా అని చెప్పేసి దానియేలు గారిని కనుక్కుంటే, అయ్యా నిన్ను త్రాసులో దూశాడు, నువ్వు తేలిపోయావు, నీ తప్పులు ఎక్కువ ఉన్నాయి, నువ్వు దేవుడిని మహింపరచలేదు. మనం త్రాసులో చూసేది ఎవరు? దేవుడు. మనం దేవుని ఎదురు సరి చేసుకుందాం. ఎప్పుడు కూడా ఎప్పుడైతే మనం ఎదుటోళ్ళని చూస్తామో దట్ మీన్స్ మనల్ని మనం చూసుకోవట్లేదని అర్థం అండి. ఆంతర్యాన్ని చూడాల్సిన అవసరత మనకి లేనే లేదు. వారి ఆంతర్యం దేవుడే చూస్తాడు కాబట్టి దేవుడే తీర్పు తీరుస్తాడు. కాబట్టి మనల్ని మనం ఎప్పుడు కూడా సరి చేసి, పౌలు గారు అదే చెప్తున్నాడు, నేను మిమ్మల్ని సరి చేయటం కాదు, నన్ను నేనే విమర్శ చేసుకుంటున్నాను, నన్ను నేనే సరి చేసుకుంటున్నాను. నేను అలాగని చెప్పి నాలో తప్పులు కనిపిస్తున్నాను, తప్పులు కనిపించట్లేదు. అయినప్పటికీ కూడా నేను నీతిమంతుడని నేను అనుకోవట్లేదు అని అంటాడు. ప్రియమైన సంగమా, మన నీతిమంతులు మనం అనుకోవడానికి వీల్లేదు. ఎప్పుడు కూడా తలుపు ద్వారా, ఊహ ద్వారా, ఉద్దేశం ద్వారా చెడుతనంలోనే ఉంటాం. ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉండాలి, పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి. రక్షణ అనుభవం అంటే అదే. రక్షించడం అంటే ఒకసారి రక్షించబడటం, ఒకసారి మారుమనసు పొందడం కాదు. డైలీ కూడా మనం మారుమనసు పొందుతూ ఉండాలి. కృప వెంబడి కృప ఉంటాం. సంపూర్ణతలోకి వెళ్తూ ఉండాలంట. మనం పరిపూర్ణతలోకి వెళ్ళిపోతూ ఉండాలంట. ప్రతిరోజు సరి చేసుకుంటాం, పరిపూర్ణతలోకి మనం వెళ్ళాలన్నమాట. కాబట్టి ప్రేమ సంఘం వాక్యంలో చెప్పబడినట్లుగా మనకి ఈ హృదయ ఆలోచనలు బహిర్గతం చేసే ఒక రోజు ఉందనట. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం గమనిస్తే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాల్సి ఉన్నది. కాబట్టి ప్రేమ సంగమా, మనం దేవుడి సన్నిధిలో మనకిచ్చిన ఆ బాధ్యత కానీ, మనకు దేవుడిచ్చిన పరిచర్య కానీ విషయంలో మనం ఏదైనా లోపం చేస్తున్నామా సరి చేసుకుందాం. ఏదైనా తక్కువ చేస్తున్నామా మనము
సరి చేసుకుందామండి. ఎందుకంటే హృదయాన్ని పరిశీలన చేసే దేవుడు మన దేవుడు. ఇంకా కొన్ని శరీర కార్యాల గురించి కొరింథీ సంఘంలో శరీర కార్యాలు ఉన్నాయి. శరీర కార్యాలు ఎంతో భయంకరంగా ఉన్నాయి అన్నమాట. ఆ భయంకరంగా ఉంటే మీరు అన్యాయం చేస్తున్నారయ్యా. మీరు ఇక్కడ చూడండి, కొరింథీ సంఘంలో పౌలు గారు ఒక విషయాల్లో సరి చేస్తూ వస్తూ ఉంటాడు. చూడండి 6వ అధ్యాయము 9వ వచనం గమనిస్తే, దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోగులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ప్రేమైన సంఘం, ఇందాక అన్యాయస్తుల గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. నీకు అన్యాయం జరిగినా నువ్వు వాయిద్యం ఆడకూడదని. అయితే ఇక్కడ రాయబడుతూ కొంతమంది అంటే వీళ్ళే అన్యాయం చేస్తారట. కొరింథీ సంఘంలో వీళ్ళే అన్యాయం చేస్తుంటే అన్యాయస్తులు దేవుడి రాజ్యానికి చేరరు. వీళ్ళతో పాటు లిస్టు చెప్తున్నాడు. ఏ లిస్టు అంటే వ్యభిచారులు కానీ, జారులు కానీ, అబద్ధికులు కానీ, దొంగతనం చేసేవాళ్ళు కానీ, ఇంకా చాలా భయంకరమైన ఈ పాపాలు చేసేవాళ్ళు అందరూ కూడా దేవుడు ఏం చేస్తాడట? తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చే రోజు ఒకటి ఉంది, తీర్పు తీరుస్తాడు. కాబట్టి పరలోక రాజ్యానికి ఇలాంటి వాళ్ళు వారసులు కానేరరు. కాబట్టి నువ్వు నేను సరి చేసుకున్నావు. దేవుని రాకడ సమీపిస్తున్న కొలది మనం ఏం చేయాలి? వీటిని సరి చేసుకోవాలన్నమాట. మన హృదయంలో ఇలాంటి హృదయం చాలా చెడ్డదండి. ఈ హృదయము చెడ్డది. మనం బయటకి బాగానే వాష్ చేసుకోవడానికి సోప్స్ ఉంటాయి, చాలా లిక్విడ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దేహాన్ని పరిశుభ్రపరచుకోవచ్చు. హృదయాన్ని పరిశుభ్రపరచుకోవాలంటే వాక్యం అండి. వాక్యం ద్వారా మనం ప్రతిరోజు వాక్యం ద్వారా ప్రతిరోజు మనము సరి చేసుకుంటూ ఉండాలి. వాక్యం అనే పాల చేత ఉదక స్నానం చేయాలట. ఉదకం చేత స్నానం చేయాలంటే ఏంటి అంటే కడుక్కోవాలి, హృదయాన్ని కడుక్కోవాలి. చూడండి, ఒక హృదయం గురించి ఇక్కడ మాట్లాడతారు సువార్తలో యేసుప్రభువు వారు 7వ మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం గమనిస్తే, పరిశుద్ధులైన మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూస్తే, మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చట్టమన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ప్రేమ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంట? బయట నుంచా? కొంతమంది అంటారు, వాడు నన్ను జడగొట్టాడండి, వాళ్ళ నుండి మా అబ్బాయిని జడగొట్టాడండి. వీడికి హృదయంలో ఉండకపోతే వాడు జడగొట్టగలుగుతారా? కాబట్టి మన హృదయంలోనే ఉంది కామ వికారము, కృత్రిమును, లోపమును, వ్యభిచారమును, ఇక ఇలాంటివన్నీ కూడా, ఇందులో ఉన్న లక్షణాలన్నీ కూడా మనలో ఉంటాయేమో సరి చేసుకుందాం. ఎందుకంటే అంధకారంలో రహస్యాలు ఒకనొక దినాన్ని దేవుడు ఏం చేస్తాడు? వెలికి తీస్తాడు, బయట పెడతాడు. ఈ బయట పెట్టినప్పుడు మనం ఎవరికి భయపడాలంటే దేవుడికే భయపడాలంట. ఎందుకనంటే దేహాన్ని ఆత్మని చంపేవాడు ఒక్కడు దేవుడు మాత్రమే. దేహాన్ని చంపేది మనుషులే, ఆత్మను చంపలేరాడు. కానీ దేహముని ఆత్మని చంపేది ఎవరు? దేవుడు. కాబట్టి ఈ ఆత్మ యొక్క రహస్యాలని నువ్వు ఇప్పుడు వరకు ఆత్మీయ జీవితంలో నువ్వు నేను ఆలోచన చేస్తూ ఉంటావు. కొన్ని ఆలోచనలు మనకి తెలిసి తెలియక కొన్నిసార్లు చెడ్డ ఆలోచన వస్తాయండి. చెడ్డ ఆలోచన వస్తాయి. ఆలోచనలో కూర్చోకూడదు. ఆలోచనలు మార్టిన్ లూథర్ అనే గొప్ప దేవుని సేవకుడు ఏమనంటాడంటే, మార్టిన్ లూథర్ గారు ఆయన అంటాడు, పైనుంచి ఆకాశ పక్షులు మన మీద ఎగురుతాం, వాటిని మనం నియంత్రించగలుగుతామా? వాటిని మనం నియంత్రించలేము. అయితే అవి మన తల మీద గూడు కట్టుకోకుండా అయితే మనము చూసుకోగలుగుతాము, చేయగలుగుతాం. అది ఇట్ ఈస్ ఇన్ అండర్ అవర్ కంట్రోల్. ఇది మన కంట్రోల్ ఉంది. పైన ఎగరటం మన కంట్రోల్లో. అలాగే హృదయ ఆలోచన అంటే చెడ్డవే వస్తానే ఉంటాయి. కళ్ళు చెడ్డ కళ్ళు వస్తూ ఉంటాయండి. ఎంత రోత కళ్ళు వస్తాయో, ఎంత చెడ్డ కళ్ళు వస్తాయో నీ పరిధిలో ఉండవు. మన పరిధిలో ఉంటాయా? ఒక్కొక్కసారి చెడు ఆలోచన, ఒక వ్యక్తిని చూడగల చెడు ఆలోచన కలిగింది, ఒక్కొక్క వ్యక్తులు చూడగల ఒక విధమైన చెడు తలంపులు వస్తానే ఉంటాయి. నువ్వు కంట్రోల్ చేయలేవు. ఎప్పుడు కంట్రోల్ చేయగలుగుతావు అంటే వెంటనే అవి స్థిరపడనీకుండా కంట్రోల్ చేయగలుగుతావు. వెంటనే అంటే ఇది రాగానే వెంటనే పరిశుద్ధాత్ముడే ఉంటాడు, తప్పు నువ్వు చేస్తున్నది, హృదయ ఆలోచనలు, ఈ శరీర కార్యాలు ఇవి, ఈ చెడ్డ ఆలోచన నీకు రాకూడదని పరిశుద్ధాత్ముడు ఏం చెప్పి వెంటనే టార్చ్ లైట్ వేసి చూపిస్తూ ఉంటాడు, నీకు చెడ్డది అని చెప్పేసి, క్షమించయ్యా అని చెప్పేసి అన్నాను. అట్లా సరి చేసుకునేవాడే దావీదు భక్తిపరుడు అండి. దావీదు భక్తిపరుడు ఏమంటాడు? దావీదు భక్తిపరుడు చాలా దావీదులో ఉన్న దేవుడు ఇష్టానుసారుడు అందు ఉరికే అలా దావీదుని 139వ కీర్తనలో 23-24 వచ్చిన గమనిద్దామండి. 139వ సంకీర్తన 23-24 చదవాలి.
దేవా నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు హృదయము చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ప్రియమైన సంగమా, దేవునికి ఆయాసకరమైన మార్గం మనలో ఉందాం. దేవుడు మనకి టెస్ట్ మనీ ఇవ్వాలంటే, మన గురించి టెస్ట్ మనీ ఇవ్వాలంటే, బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించి టెస్ట్ మనీ ఇచ్చాడు, ఒక మంచి టెస్ట్ మనీ ఇచ్చాడు. కాబట్టి మన గురించి దేవుడు టెస్ట్ మనీ ఇవ్వాలంటే మనం ఏం చేసుకోవాలి, ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హృదయాన్ని సరి చేసుకోవాలి. పరిసర శాస్త్రులకిను బయట ఉన్న వారికి యేసుప్రభు శిష్యులకు ఉన్న తేడా ఏంటి? పరిసర శాస్త్రులకి యేసుప్రభు శిష్యులకు ఉన్న తేడా ఏంటంటే, పరిసర శాస్త్రులట గిన్నెకి వెలుపట్టి శుభ్రం చేస్తారట, లోపల మట్టుకు శుభ్రం చేసుకోరట. అయితే అయ్యా మీ యొక్క గిన్నె లోపల జోపుతోనూ అజితేంద్రితో నిండి ఉన్నది, మొదట దాన్ని శుభ్రం చేసుకోండి కదా. అలాగే మనం కూడా చేయాల్సింది మొదటగా లోపల శుభ్రం చేసుకోవాలి. అప్పుడు బహిరంగంగా తర్వాత ఆటోమేటిక్గా శుభ్రంగానే ఉంటాం. కాబట్టి అంతరింద్రియాల్ని పరిశోధించే దేవుడికి లెక్క చెప్పాలి. తీర్పు దినం అనేది ఒకటి ఉన్నది, దేవుడి రాకడ అనేది ఉంది. దేవుడి రాకడ ఉందేనంటే తీర్పు, దేవుడు రాకడ వచ్చినప్పుడు ఇవన్నింటినీ బయటపెడతా ఉంటాడు. కాబట్టి మనం దేవుడికి భయపడదాం, పరిశుద్ధత కలిగి ఉన్నాం, పవిత్రత కలిగి ఉన్నాం, దేవుడి చేత మనము మెప్పు పొందే వారంగా ఉన్నాం, మనుషుల చేత మెప్పు పొందే వారంగా ఉన్నాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుడి కృపా సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు వలన మన హృదయములకు మన తరపున కావలి ఉండును గాక. ఆమేన్.